సార్ మీకు దండం పెడతాం సార్, ఎట్లనన్నా మా అన్నను కాపాడండి సార్, ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను ఇస్తా, మీకు దండం పెడతా అని చెప్పి వైద్యో నారాయణో హరి అన్నట్టుగా డాక్టర్ రూపంలో దేవుడు ఉంటాడనే ఉద్దేశంతో ఎట్లనైనా మనకు ఆత్మీయ బంధం, పేగు బంధం, రక్త సంబంధంతో కూడుకున్నటువంటి ఆత్మీయ బంధాలను అనుసంధానం చేసుకుంటా మనోళ్ళను మనం కాపాడుకుందామనే తాపత్రయంలో ఎంత పైసలైనా సరే, ఎన్ని ఖర్చైనా సరే జేబులకు స్టూట్లు పెట్టుకుని మరి ప్రైవేట్ దవాఖానాల్లో పైసలు కట్టి పానాలను బచాయించుకుంటాం. మరి పైసలు కట్టిన తర్వాత కూడా అనుకూలమైనటువంటి ట్రీట్మెంట్ రాకపోగా పానమే పోతే, ట్రీట్మెంట్ చేయకముందే పైసలు తీసుకుంటే, అగ్గో నేనేం ఠాగూర్ సినిమా స్టోరీ చెప్తలేను, మన తెలంగాణ హైదరాబాద్లో అయినటువంటి ఒక దవాఖానల తతంగాన్ని, ఆ భాగవతాన్ని చెప్తున్నా. ఆ వార్త ఏందో చెప్పను, మీరే చూడండి. ఠాగూర్ సినిమా చూసినారు కదా, ఠాగూర్ సినిమాలో చచ్చిపోయిన పేషెంట్కు ఎట్లయితే ట్రీట్మెంట్ ఇచ్చి లచ్చలు దండుకుంటారో, చనిపోయిన డెడ్ బాడీకి 2 రోజుల పాటు చికిత్స చేసి కోటి బాధలల్లా అష్ట కష్టాలల్లా పట్టరాని దుఃఖంలో ఉన్నటువంటి ఆ పేషెంట్ల దగ్గర అచ్చరాల 13 లక్షల రూపాయలను దండుకొని శివరాకరికి సేమ్ ఠాగూర్ సినిమా లెక్క కళ్ళద్దాలు తీసి మేమెంతో ట్రై చేశాం కానీ సారీ అని అట్లనే చెప్పిండట ఓ పెద్ద డాక్టర్. మరి ఏందయ్యా స్టోరీ ఈ పురాగా అంటే, మదినాగూడ దగ్గర సిద్ధార్థ న్యూరో హాస్పిటల్. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన ముచ్చట్ను ఎరకబట్టినటువంటి నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర రాజ నరసింహ సారు గట్టిగానే రియాక్ట్ అయ్యి మస్తు గరానికచ్చి అసలు ముచ్చటేందో పురాగా తెలుసుకుంటారని చెప్పి రంగారెడ్డి జిల్లా డిహెచ్ఓ వెంకటేశ్వర్లు సార్కు ఆదేశాలను జారీ చేసుడుతోని సిబ్బందితోని హుటాహుటిగా సిద్ధార్థ దవాఖానకు పోయి పరిశీలన చేసి మొత్తం కేసును దర్యాప్తు ముమ్మరం చేసిండ్రయ్యా. ఇక ఈ నేపథ్యంలో డిహెచ్ఓ వెంకటేశ్వర్ల సార్ సిబ్బందితో కలిసి మదీనాగూడల సిద్ధార్థ న్యూరో హాస్పిటల్ పరిశీలన చేసి దవాఖానా యజమానుల మీద మస్తు మండిపడ్డాడయ్యా. కడప జిల్లా నందమూరి గ్రామానికి చెందినటువంటి జి సుహాసిని చనిపోవడానికి గల కారణాలను, ఆమెకు వచ్చిన జబ్బుకు ఆమెకు ఎటువంటి చికిత్స చేసిల్లు అనే కోణంలో హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రశ్నలు వేసిండ్రు. ఇక డిహెచ్ఎంఓ వెంకటేశ్వర్ల సార్ అడిగిన ప్రశ్నలకు హాస్పిటల్ యాజమాన్యం చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతోని మస్తు గరానికచ్చి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిండు అక్కడ ఉన్నటువంటి దవాఖానా డాక్టర్లకు. ఇక దాని తర్వాత చికిత్సకు సంబంధించిన కేస్ షీట్స్ ను తీసుకుని ఆధారాలను సేకరణ చేసిల్లు. ప్రస్తుతం దవాఖానలో 28 మంది పేషెంట్లు ఉన్నారని, తర్వాత వచ్చే కొత్త పేషెంట్లను చేర్చుకోవద్దని చెప్పి ఆ పెద్ద సారు ఆదేశాలను కూడా జారీ చేసిండు. ఇక ఇంకో 2 రోజులు లోతుగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటాం దవాఖానా మీద అని చెప్పిండు అయ్యా. ఇక జప్పున దవాఖానా ఆపరేషన్ థియేటర్ ను కూడా సీజ్ చేసిండ్రు డిహెచ్ఎంఓ సారు. చనిపోయిన మృతదేహానికి 2 రోజుల సంధి చికిత్స చేసి వాళ్ళ దగ్గర నుంచి గంతగనం పైసలను గుంజుతారా, మీరు అసలు డాక్టర్లా రాక్షసులా అని చెప్పి మస్తు ఫైర్ అయిండు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్ చనిపోవడానికి కారణమైనట్లు నిర్ధారణ అయితే గనక దవాఖానా యాజమాన్యం మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి రంగారెడ్డి జిల్లా డిహెచ్ఓ సార్ మీడియాకు చెప్పిండు.